కార్స్ లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను బ్యాన్ చేసిన తర్వాత చైనా ఇప్పుడు టచ్ స్క్రీన్స్ ను టార్గెట్ చేసింది. ఇంకా ప్రతి వెహికల్ లో ఫిజికల్ బటన్స్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి కారులో కంపెనీస్ అన్ని వైపులా కేవలం టచ్ స్క్రీన్స్ మరియు టచ్ బటన్స్ ఇస్తున్నాయి. అవసరమైన పనుల కోసం కూడా ఫిజికల్ బటన్స్ తొలగిస్తున్నాయి. ఇప్పుడు కార్ మేకర్స్ ఏసీ మరియు క్లైమేట్ కంట్రోల్స్ ను కూడా టచ్ స్క్రీన్ లోపలే పెడుతున్నారు. దీని వల్ల రోడ్డు పైన డ్రైవర్ డిస్ట్రాక్షన్ మరియు రోడ్డు సేఫ్టీకి చాలా పెద్ద ముప్పుగా మారుతున్నాయి. స్క్రీన్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఇది పెద్ద సమస్యగా మారుతుంది. కొన్ని రోజుల క్రితమే చైనా డెడ్లీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను పూర్తిగా బ్యాన్ చేసింది. మరియు ఇప్పుడు కార్స్ లో ఫిజికల్ బటన్స్ తప్పనిసరి చేయాలని ప్లాన్ లో ఉంది. ఎందుకంటే టెస్లా, BYD మరియు షావమీ వంటి ఈవీలలో చాలా మోడల్స్ లో హజార్డ్ లైట్స్ కూడా సెంట్రల్ స్క్రీన్ లోనే ఇచ్చారు. అంటే ఇది సాఫ్ట్వేర్ మరియు కాస్ట్ కటింగ్ యొక్క పెద్ద ఓవర్ సైట్. చైనా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తన ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ లో ఇలా చెప్పింది. టర్న్ ఇండికేటర్లు, హజార్డ్ లైట్స్, గేర్ సెలెక్టర్, ఎమర్జెన్సీ కాలింగ్ బటన్ మరియు ఏసీ కంట్రోల్స్ కోసం డెడికేటెడ్ ఫిజికల్ బటన్స్ ఉండాలి. ఈ బటన్స్ కనీసం 10mm x 10mm సైజ్ ఉండాలి. ఇంకా ఈ రెగ్యులేషన్స్ వల్ల కారులోని మినిమలిస్ట్ మరియు సాఫ్ట్వేర్ డ్రివెన్ క్యాబిన్లు కొంచెం బెటర్ అవుతాయి. ఏమైనా టచ్ బేస్డ్ బటన్స్ లేదా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయినా కార్ మేకర్స్ ఎప్పుడు సమస్య కాని విషయాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కొత్త కార్స్ లో టెక్నాలజీ ఓవర్ యూజ్ వల్ల ఎన్నో విషయాలు దెబ్బతింటున్నాయి.